నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పరిస్థితి ఏంటండి నెక్స్ట్? వీళ్ళందరి పరిస్థితి వాళ్ళు బిక్కుమంటా చూస్తున్నారండి. ఏమవుద్దో అని ఒక నమ్మకం వాళ్ళకి చంద్రబాబు గారి మీద. ఈయన పెద్ద పట్టించుకోలేదండి. ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయాలి ఫస్ట్ మీరు. అది చేయకపోతే వీళ్ళు ఎంత గింజుకున్నా కానీ కష్టం. వీళ్ళు ఏమి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ చవట దద్దమ్మ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక పెళ్ళి ఉంటుంది, ఒక చాలా బాగున్నాడు రా అనుకుని పెళ్లి చేస్తారు. వాళ్ళ మ్యాటర్ లేదని తెలిసిన తర్వాత మళ్ళీ చేస్తారా? అంతవరకు ఇటు భలే ఉన్నాడండి. రూపురేఖ లావణ్యాలు బాగున్నాయి అనుకోండి. ఇది ఆది లేదు ఇతనికి. ఇప్పుడు ఇతను ఏమైనా టెంకాయ మోహన్లాగా ఇది పడుకున్నాడంటే లేడు కదా, భూమి జాండే కదా. ఏదో వాళ్ళ బాబుని చూసి ఏదో చేస్తాడేమో అనుకున్నారు. ఒకసారి అని అడిగాడు కదా, వాళ్ళ అమ్మ కూడా వచ్చి అడిగింది, వాళ్ళ చెల్లి అడిగింది అని చేశారు. చేసిన తర్వాత అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు ఇది ఏం లేదు ఇటుక బాబు వీడి దగ్గర అనుకున్నారు. అంతే కదా మనం చూసింది. దాని తోడు మళ్ళీ పిచ్చోడు, పైత్యం, వికారం చేష్టల, ఎరునవ్వులు, పిచ్చి చూపులు, కోతురూపు, ఇన్ని రకాల అవలక్షణాలతో మన ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి ఏమాత్రం అర్హత ఉందా? అతనికి ఎలాగ అభిమానిస్తున్నారో అర్థం అవట్లా. ఒక సినిమా హీరో ఉన్నాడు, అతను ఒక రకంగా అభిమానిస్తారు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు గారు ఉన్నారు, అతను విజనరీ డెవలప్ చేస్తాడు, పద్ధతిగా ఉంటాడు, రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు, దోషణ తిరస్కారాలకు అతీతంగా ఉంటాడు, క్రమశిక్షణతో ఉంటాడు, అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు ఏదైనా చేయాలనుకుంటాడు, అభిమానిస్తారు. బొత్స సత్యనారాయణ గారు అమాయకుడు, పోనీ ఏం మాట్లాడుతున్నాడు అందుకే తెలుతలే, మీరు మంచివాడలే ఎంత దుబ్బేసినా కానీ అనుకుంటారు. ఇలా ఉంటాయి అభిమానాలు. రేవంత్ రెడ్డి చిచ్చరపీడుకు ఇలాగే. ఇతను ఏం చూసి అభిమానించాలి? ఆ ఏడు మొఖం చూసా లవోదీ బాబు అంటే ఎప్పుడు ఏడుతానే కదా ఓటు అడుక్కున్నాడు. నవ్వుతా ఇదిగో నేను ఇంకో ఇది డెవలప్ చేశాను, ఇది నిర్మించాను. పోనీ అది నిర్మించింది ఏమన్నా అంటే మీ ఇంట్లో వాళ్ళకి నిర్మించుకో, నీ కోసం నిర్మించుకున్నావు. ప్రజల కోసం ఒక్క పని మంచి చేసేవు నువ్వు, ఒక రోడ్డు వేసేవా? వీళ్ళు అతను అప్పు తెచ్చిన 11 లక్షల కోట్లలో 8 లక్షల కోట్లు కొట్టేశారు. జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే చెప్తున్నారు. ఏది నేను జయప్రకాష్ నారాయణ గారి కన్నా ముందే చెప్పింది. ఓకే ఓకే. ఎందుకంటే ఈ సంఘం నాకు తెలుసు కదండి. నేను ఇవాళ 3 ఏళ్ళ క్రితం మీ దగ్గరే చెప్పాను, 3.5 ఏళ్ళ క్రితం చెప్పాను. సరే, ఇప్పుడు 8 లక్షల కోట్లు మరి అట్లా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ అధికారులు ఉన్నారుగా చాలా మంది, అందరు తలక కథ పనిచేసుకుంటారు. అధికారులకి ఏంటంటే మద్యం, గంజాయి, రియల్ ఎస్టేటు, ఇసుక అన్నట్లు షేర్లు వాళ్ళు కాకుంటే ఇటుకు వచ్చేది. వీళ్ళు డే లైట్ రాబరీ చేశారండి, పట్టపగల దోపిడీ చేశారు. అందరు మంత్రులు, అధికారులు, వాళ్ళ కార్యకర్తలు సహా ఎవరికి అంకింది అటు దొబ్బేశారు. ఒక్కొక్క షాప్ మీద పడి లూటీ చేస్తారు చూడండి, అలా చేశారు ఆంధ్రప్రదేశ్ మీద. ఒక షాప్ మీద పడి కరువు లూటీ అంటారు కదా, మొత్తం అన్ని ఎత్తుకుపోతారు. అలా ఎత్తుకుపోయారు. రోడ్లు కూడా తవ్వుకుపోయారంటే దాని అర్థం బట్టి చెప్పండి మీరు. ఇంకా వీళ్ళని దగ్గర నుంచి రికవరీ చేసి, అది రికవరీ అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళాలి. చట్టం కూడా సహకరిస్తుంది. ఎలాగంటే ఒక అధికారి ఉన్నాడు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అందరికీ వర్తిస్తుంది. వాడు 2014 నుంచి 2024 వరకు వాడు ఆస్తులు ఏం పెరిగినాయి, వాడు జీవన ప్రమాణాలు ఎక్కడ, ఈ దేశంలో ఎక్కడ ఉంది డబ్బు వాడిది, ఇతర దేశాలు ఎక్కడ ఉంది, బినామీ ఉంటుంది. బినామీ కొట్టి తోలు తీసి ఎలా చేయగలుగుతారు? వాడే తొక్కెత్త చెప్తాడండి. ఎవరికని చెప్తాడు? ఎలా సాధ్యమేనా? ఓకే, వాడే తొక్కెత్త చెప్పడండి నన్ను తీసుకెళ్ళి. కష్టం అనుకుంటున్నారా మీరు ఏమన్నా? నేను అందులో అవుట్ ఆఫ్ ది వేలో కొంత వెళ్ళాలని చెప్తున్నాను. నేను నువ్వేం దొబ్బే ఇచ్చారా రాష్ట్రం కోసం, నేను వదిలేస్తామని చెప్పి ఇచ్చేస్తాడు. అప్పుడు అలాగే అవినీతిలో నీతి ఏంటంటే ఆడు తీసుకునే డబ్బు ఇదిగోండి, ఒక దొంగ ఉంటాడు, ఆడు దొబ్బేస్తాడు మీ ఇంట్లో వస్తువు. మీరు జనాంతికంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తారు, అరే ఎవడు తీసాడు ఆడు పెట్టండి రా బాబు నేను ఏమన్నా అంటారు. ఒక్కొక్కడు ఏం చేస్తాడు, తీసి పెట్టేసిపోతాడు, తీసిన వస్తువు మళ్ళీ అక్కడ పెట్టేసిపోతాడు. ఓకే, అలా వీళ్ళు దొబ్బేసిన ఈ దొంగలు, బందిపోటు దొంగలు, బందిపోటు ఈ దండుపాళెం బ్యాచ్ అంత తొందరగా పెట్టరు. కానీ అలా పెట్టేసిన వాడిని కొంచెం కొద్దిగా వెసులుబాటు ఇవ్వాలి. ఈ ఒప్పుకోనోడికి ట్రీట్మెంట్, శివాజీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను ఓపెన్గా చెప్తున్నాను, వీళ్ళని అలా విడిచిపెట్టకూడదు. రాబోయే తరాలకి ఎవడో తప్పు చేయాలంటే, ఒకవేళ మనం దొబ్బేసి బినామీ పేర్లు పెట్టుకున్నా ఎక్కడన్నా దాచుకున్నా పట్టుపోతారు బాబు వీళ్ళు. అటువంటి దానికి ఎందుకు తప్పటం? మనకు వచ్చింది ఏదో మనకు చాలు, చిన్న చిన్న శిలకోట్లు చాలురా బాబు, మొత్తం కాయలు కోసిపోతాం అనుకోకూడదు. ఇప్పుడు ఓ తోటలోకి వెళ్తారు మీరు, ఓ 2-3 శిలకోట్లు పడ్డాయి మామిడిపళ్ళు సీజన్లో, ఒక కాయ తీసుకుంటే తోటమాలు మిమ్మల్ని ఏమంటావు, 2 గోనెలు తెచ్చుకుని కాయలు కోసుకెళ్ళిపోతే ఏం చేస్తాడు? ఊరుకుంటాడా మిమ్మల్ని? గబక్కన అవతల కారులో పాడేసి నాకు ఏం తెలదంటే ఊరుకుంటాడా? ఫెడల్ మన 2 లాగి ఎక్కడనే తీస్తాడు ఇతనికి. ఆ పని చేయాలి. ఆ పని చేస్తే కేంద్రాన్ని అడగక్కర్లేదు,
ఎవరిని అడగక్కర్లేదు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఆకుని ఆంధ్రప్రదేశ్ బంగారులాగా 3 పోలవరాలు కట్టేయచ్చు. అమరావతిలో 5 కట్టచ్చు వీళ్ళు దొబ్బేసిన డబ్బులతోటి. ఇది ఓకే. మీ ప్రతి ఇంటికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు తీసుకుంటారా అని ఇచ్చేయచ్చు. మొత్తం ఊరికినే అదే అక్కడ పెట్టని తీసుకోండి అని చెప్పి ఓకే. అంత దొబ్బేసారు వీళ్ళు. కానీ పేదలకి పెత్తందారులు కానీ అసలు పేదలు ఉండరండి ఆంధ్రప్రదేశ్. పేదవాడు ఎక్కడ చెప్పండి. వాళ్ళ స్టేట్మెంట్ అలా కాదండి, వాళ్ళు చెప్తాడండి పిచ్చోడు ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు ఎర్రగడ్డకి వెళ్ళండి మీరు, గాల్లో చూసి మాట్లాడుతూ ఉంటాడు. నేనే డాక్టర్ని అంటాడు, లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ని అంటాడు. ఆ మాటలు పట్టించుకోకూడదు. అందుకనే జనం కూడా ఇటు పిచ్చోడ్రా బాబు నువ్వు ఓడిచ్చారు. పిచ్చోడి చేతిలో ఉండకూడదు రాజ్యం అది. మీకు విషయం చెప్తున్నానండి, వీళ్ళు పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు ఉన్నారా? మీ బీహార్లో ఉన్నారో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటే అక్కడి నుంచి వచ్చి పని చేసుకుంటున్నారు. ఆంధ్ర వాడు ఎవడన్నా ఇక్కడి నుంచి వెళ్ళి మట్టి పని, నిర్మాణ రంగంలోనూ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు ఎవడన్నా చెప్పండి మీరు. లేరా? ఉన్నారు చెప్పండి. పేదరికం లేకపోతే అసలు పేదరికం ఎక్కడ? మీకు నేను 800 ఇస్తాను రోజుకు, 10 మందిని పెట్టండి రోజుకి. ఓకే ఓకే. అంటే 800కి మనిషి దొరకట్లేదంటే అది 1000 రూపాయలు వస్తుందండి కదా లెక్క. నెలకి 20,000 సంపాదించేవాడు పేదవాడు ఎలాగవుతాడు? ఓకే ఓకే. అసలు పేదలు లేరు అక్కడ. ఉన్నదల్లా ఏంటంటే చదువుకున్న వాడికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేవు. తెలివైనవాడు, తెలివి లేనివాడు, బుద్ధిమంతులందరూ చంద్రబాబుని ఎన్నుకుంటారో, బుద్ధిహీనులందరూ జగన్ వెనకాల ఉంటారు. ఆ వర్గాలు ఉన్నాయి. ఓకే. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే తన కోసం, తన జాతి కోసం, అంతర్జాతి తెలుగు జాతి కోసం, తన భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తాడు. బుద్ధిహీనుడు అలా టెంక తినేసి పాడే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం తినేసి టెంక పడితే టెంక తినేసి బాగుంది అనుకుంటాడు. అంటే బుద్ధిహీనుడు. తాత్కాలిక, ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. తాత్కాలిక లాభం, దీర్ఘకాలిక కష్టం. తాత్కాలికంగా కష్టం, దీర్ఘకాలిక లాభం ఉంటాయి. చంద్రబాబు తాత్కాలికంగా కొంచెం కష్టం ఉంటుంది, దీర్ఘకాలికంగా లాభం ఉంటుంది. అది హైదరాబాద్ ప్రూవెన్ ఫ్యాక్ట్. రైట్. అప్పుడు రోడ్లు విస్తరణ చేసినప్పుడు, లేకపోతే ఫ్లైఓవర్లు వేసినప్పుడు, బిల్డింగ్లు కూల్చినప్పుడు బాగా అంటుకుంటారు. కానీ ఇప్పుడు ఇవాళ అక్కడ చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైబరాబాద్ ఏరియా చూడండి, దేదీప్య రాత్రి వెలుగుల్లో దేదీప్యమానం కలిగితే ఎక్కడో భూలోక స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందరికి ఆదాయ మార్గాలు పెరిగినాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 15,000 రూపాయల జీతం తక్కువ ఉండడం దొరుకుతుందా? ఉపాధి అవకాశాలు ఎన్ని ఉన్నాయి? మీ టీవీయే ఉంది. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు, ఇచ్చారు కదా. వాళ్ళు 10,000, 5,000, 15,000 ఇస్తారు కదా. మీరు వాలంటీర్ జీతం ఏమి ఇవ్వట్లేదు కదా, వాళ్ళకి మంచి జీతం ఇస్తారు కదా. అంతకన్నా ఏంటండి, ఇదివరకు మేము చదువుకునే టైంలో గడ్డాలు మాసిపోయి లాల్చీలు వేసుకుని, చేతి సంచి తగిలించుకుని ఉద్యోగాల కోసం తిరుగుతూ నో వేకెన్సీ బోర్డులు సినిమాల్లో అయ్యే కనపడి, నవల సాహిత్యంలో అదే కనపడేది. దాని అర్థం ఏంటంటే అప్పుడున్న సమాజానికి అర్థం పట్టినట్టుగా తీస్తారు సినిమాలు, కానీ సాహిత్యం కానీ ఉంటుంది. 1980 ఆ ప్రాంతం, అంతకుముందు సాహిత్యం కానీ సినిమాలు కానీ చూడండి. మీకు ఈ చదువులు మాకొద్దు, మరో మలుపు, ఈ చరిత్ర ఏసిరాతో, ఎర్రమల్లెలు, ఇలాంటి సినిమాలు వస్తూ ఉండేవి. ఇప్పుడు ఎక్కడన్నా మచ్చుకు కనపడతాయి మీకు? ఎందుకు కనపడలేదు? ఆ స్టేజ్ దాటిపోయింది ప్రజలు. ఎర్రజెండా అని కూడా ఎక్కడ ఉన్నాడు అప్పుడు? ఇంతకు లేడు. చెప్పండి. అదేలే, ఆ స్టేజ్ దాటిపోయారు. ఆ స్టేజ్ దాటిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు మీకు అంతా అభివృద్ధి, ఉపాధి, సౌకర్యవంతమైన జీవితం, భవిష్యత్తు, కంఫర్టబుల్ లైఫ్, ఇది కోరుకుంటున్నారు జనం. దానికి తగ్గట్టుగా మోల్డ్ అయ్యి ఉంది. దానికి మళ్ళీ నేను పేదలో పెత్తందాన్ని ఏడుపోక వేసుకుని చెప్తే వాళ్ళకి ఇగో అట్టయింది. ఎవడు పేదవాడు రా ఆలి అంటాడా బ్రహ్మానందం గారిని? నిన్నెవడు అడిగాడు రా అని అలాగే అంటున్నారు వీళ్ళు. నిన్నెవడు అడిగాడు రా, నీ ఏడుపోకం వేసుకుని, నీ ఏడుమోకం చూపించుకుని ఆనందం దగ్గర మొఖం అని చెప్పారు.